హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షబ్బు చిన్న అఫీషియల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈ రోజు ఏంటి ఛాలెంజ్ అనుకుంటున్నారా? చికెన్ దమ్ బిర్యానీ ఛాలెంజ్. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే పెరుగు పచ్చడి, దాల్చా, గోంగూర పచ్చడి, గోంగూర పచ్చడి, తర్వాత చికెన్ లెగ్ పీస్, చికెన్ లెగ్ పీస్ అండ్ చికెన్ బిర్యానీ, లెమన్, ఆనియన్స్ అండ్ ఫ్రైడ్. థమ్స్ అప్. ఓకేనా? ఇప్పుడు ఇది ఛాలెంజ్ ఎట్లా అంటే సెకండ్స్ మినిట్స్ ఏం లేదు ఛాలెంజ్. ఎవరైతే ఫస్ట్ ఎవరైతే మొత్తం ఫస్ట్ అంతా తినేస్తారో వాళ్ళే విన్నర్స్. సరే చెప్పు. ఈ ఛాలెంజ్ చెప్పు, నువ్వే చెప్పాలా? ఏం ఛాలెంజ్? నువ్వే చెప్పాలా. అమౌంట్ ఛాలెంజ్ చేద్దామా? సరే ఓకేనా? ఏంటంటే ఐస్ క్రీమ్ ఓకేనా? ఐస్ క్రీమ్ ఛాలెంజ్. ఓకేనా? నువ్వు ఐస్ క్రీమ్ ఇప్పాలా ఒకవేళ విన్ అయితే. ఓకేనా? ఓకే, ఐస్ క్రీమ్ ఛాలెంజ్ ఫ్రెండ్స్. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు ఐస్ క్రీమ్ ఇప్పివాలా. ఓకేనా? ఓకే డన్. ఛాలెంజ్ స్టార్ట్. 3, 2, 1 స్టార్ట్. బిర్యానీ తింటామా? ఫస్ట్ ఏంటో సూపర్ ఉంది ఫ్రెండ్స్. తినేస్తా, మొత్తం తినేస్తా. కానీ ఈ దాంట్లో కొంచెం తక్కువ ఉన్నట్టుంది. అట్లా లేదు, ఇద్దరికి సేమ్ ఇచ్చిన కదా, చూసినావు కదా. ఇది రెండు, ఇది ఒక బిర్యానీ, ఇది ఒక బిర్యానీ ప్యాకెట్ ఫ్రెండ్స్. చిన్నది కొంచెం మళ్ళీ కనిపిస్తుంది బాగా నాకు అంటే మళ్ళీ బాగుండదు. అప్పుడేనా? నేను సన్నగా ఎవరికైనా లాగపోతాను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తే. సూపర్ ఉంది. కంప్లీట్ చేయాలా? సరదాగా ఏదైనా పాట పాడదామా? నాకేం పాట నువ్వే పాడతావు, బాగా పాడు. సూపర్ ఉంది. లేమంటారా? సూపర్ ఉందా? మామూ కడుపులే కదా. నీకు తక్కువ పెట్టుకున్నట్టున్నామమ్మ, నాకు ఎక్కువ పెట్టేసినట్టున్నా. అంత లేదు, నువ్వు స్లోగా తింటున్నా, ఫాస్ట్గా తింటున్నా. నేనే స్లోగా తింటున్నా. మామూలుగా అయితే నేనే ఫాస్ట్గా తింటాను, మనం ఎందుకు ఫాస్ట్గా తింటాను? ఛాలెంజ్ కదా ఇది, ఛాలెంజ్ కదా. చెమటలు కాకపోతున్నాయి. స్పైసీ ఉంది కదా. ఎప్పుడు తినలే కదా, ఫస్ట్ టైం. నేను ఇంత క్వాంటిటీలో తిని ఫస్ట్ టైం ఫ్రెండ్స్, ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు తినలే. బిర్యానీ తింటూ థమ్స్ అప్ తాగినామంటే ఓ రేంజ్ ఉండదు కదా. ఇంతేనా? అయిపోయిందా? ఇంత తినలేని అమ్మాయి నువ్వు ఫుడ్ ఛాలెంజ్ చేయొచ్చా? ఇంతకుముందు అది నాతో చేస్తా ఫుడ్ ఛాలెంజ్. ఇంతకుముందు నేను ఏమనుకుంటానంటే యూట్యూబ్లో ఫుడ్ ఛాలెంజ్ చేస్తాను కదా, యూట్యూబ్లో ఫుడ్ ఛాలెంజ్ అంటే నేనే ఫాస్ట్గా తింటాను, వీళ్ళు చాలా స్లోగా తింటున్నారు అని నాకు ఇప్పుడు ఫీలింగ్ ఉంది. ఇప్పుడు మొత్తం పోయింది. వాళ్ళు చెప్తుంటే ఓమో కడుపు నొప్పిస్తుంది, కడుపు ఫుల్ అయిపోయింది అని చెప్తే చాలా వీడియో కోసం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు తెలుసా నాకు.
టైం ఎంత టైం అయినా అది ఫినిష్ చేసిన తర్వాత వేయాలి. నువ్వు ఒకవేళ నువ్వు విన్ అయితే నేను అంతా ఫినిష్ చేయాల్సిన అవసరం ఉండదు. నేనే విని కావాలని ఫిక్స్ అయిపోతున్నా. ఒకవేళ నేను విన్నాను ఇలాంటి పిల్ల బచ్చాలు మనతో పోటీ పెట్టుకోవద్దు. మనంతా చేతులతో మాటలో ఉండదు, చేతల్లో ఉంటుంది. తెలుసు అంత మాటలోనే అమ్మో మరి ఎక్కువ పెట్టేసాను. నిజంగా ఎదురు చేస్తాం అనుకున్నా. కంప్లీట్ అయిపోయింది అంతేనా? మోడిస్ట్ పెట్టుకుని ఫ్రెండ్స్ మళ్ళీ కడుపులో పెంచుతూ పీస్ కంప్లీట్ అయినా అవ్వకపోయినా రైస్ కంప్లీట్ కావాలి. లేదు రోడ్ అంతా ఫినిష్ కావాలి. ఛాలెంజ్ అంటే ఇట్లా ఉండదు. మనమేమో ఊరిని ఈజీగా నేను చూసాడు కానీ ఈజీ తినడం పెద్ద కష్టమా ఏమన్నా అనుకున్నాను. దేవుడా కడుపు ఫుల్ వచ్చేస్తుంది. పేర్లు వస్తాను కడుపులో గుడగుడ. మా అమ్మ కూడా ఇట్లా తింటావా బిర్యానీ అంటదేమో అమ్మ. తినేస్తావు అది కూడా మొత్తం అంటే నువ్వు ఓడిపోతావా? ఎక్కువ తినలేకపోతున్నాను. తినలేనప్పుడు ఫుడ్ ఛాలెంజ్ ఎందుకు? కామెంట్ చెప్పండి. ఇక్కడ నాకు మోసం జరిగింది. నాకు ఫుడ్ ఎక్కువ పెట్టేశాడు, కానీ ఫుడ్ తక్కువ పెట్టుకున్నాను. ఓడిపెట్టే పని ఫస్ట్ ప్లేట్ ఏం చేసింటే బాగుంటుందా? నాకు నిజంగానే ఫుడ్ ఎక్కువ వచ్చింది. నమ్ముతున్నా మీరు నమ్మండి ఫ్రెండ్స్. నిజమే. అందువల్ల సరే నీకు ఇంకోటి బెనిఫిట్ ఇస్తున్నాను. నువ్వు ఓన్లీ రైస్ మాత్రమే తిను, చికెన్ తినలే. లేకపోతే నీ ఇష్టం, చికెన్ అన్న ఫుల్ తినేలా, రైస్ అన్న ఫుల్ తినేలా. చికెన్ తింటా. ఓకేనా? రైస్ తినకుండా చికెన్ తింటే నేను విన్నా. ఓకేనా? ఛాన్స్ నువ్వు మొత్తం తినాల్సిందే. సరే ఛాన్స్. నార్మల్గా తింటా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎందుకు పోవడం లేదు నాకు అర్థం కాలే. నిజంగా చెప్తున్నా, నేను పుట్టినప్పటి నుంచి నా జీవితంలో తినలేదు ఫ్రెండ్స్ ఇంతలా. అసలు తినడం ఇది కూడా పెట్టుకోవచ్చు కావాలంటే, నో ప్రాబ్లం. ఫస్ట్ మీరు తినండి మేడం. నీకు ఆఫర్ ఇచ్చినా కానీ ఆ పని కానీ యూజ్ చేసుకోలేకపోతున్నాను. నువ్వు ఇంకా పీస్ తినాలా, ఆ పీస్ తినాలా, అలాగే తినేస్తా నిజంగా.
ఇప్పుడు తింటా ఫుల్గా ఇంకేం తినలేం. అవును, ఇంకో పాట పాడుతున్నా. నాకు తెలిసింది అయితే నేను పాట పాడాను అనుకో మ్యూజ్ ఏమంటారు ఎవరైనా వీడు ఇంతమంది చూస్తున్నాడు ఇట్లా పడుతున్నాడు పాటలు. నీకోసం నేను పాట పాడాను. యాక్చువల్గా నాకు యాక్టింగ్ చేయడం, సాంగ్స్ పాడడం, డాన్స్ చేయడం రాదు ఫ్రెండ్స్. ఏం చేస్తా, చిన్నప్పటి నుంచి పల్లెటూరులో పెరిగి ఆ పల్లెటూరు దానికి అలవాటైపోయి ఎప్పుడు మనం అట్లా డాన్స్ వేయడం అట్లాంటివి ఏం రావు. నేను పాడినా నీకోసం ఒకటి. సరే పాడు. ఇదేమిటమ్మా వద్దు పాడదు ఇష్టమా. చాలా కూర్చునేటప్పుడు కానీ ఈజీ తినేచ్చలే నిజంగా ఈజీగా తినేచ్చలే అంటున్నా. తెలుసాను ఇప్పుడు మా అమ్మ అందుకే కళ్ళు కావాలంటే కడుపు వద్దంటది. అంతే కదా. లెగ్ పీస్ కానీ చికెన్ టోటల్ చికెన్ మొత్తం చెప్పిన నువ్వు లెగ్ పీస్ మాత్రమే తినేది. అది దాన్ని అదేమి తిన్నాను. ఇప్పుడు ఇది అదే ఇవ్వలేవు తినను తినలేవు. నేను ఫస్ట్ లో ఏమనుకున్నానంటే ఈ లెగ్ పీస్ ఒకటి తింటే నేను విన్ అయిపోతాను, విన్ ఇస్తాను అని చెప్పినావు కదా నాకు. నేను అట్లా ఏం చెప్పలేదు. చికెన్ మొత్తం తినాలి అన్న. నువ్వు అన్న రైస్ తినలేకపోతుంది. సర్లే బాబు నా పరిస్థితి అది ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్. గివప్ ఇచ్చేస్తా. ఎందుకు నేను కూడా గివప్ ఇచ్చేస్తా. నువ్వే విన్నరు. ఓకేనా. నేను ఇప్పుడు ఎట్లా చికెన్ పీస్ తిన్నా అలా మొత్తం చేస్తావు కదా. ఓడిపోయినావా ఫ్రెండ్స్? చెప్పు ఓడిపోయింది. నాకు ఫస్ట్ లో 4 ముద్దలు తినేసరికి నాకు అప్పుడే ఫుల్ అయిపోయింది. వాళ్ళంతా తిన్న మొత్తం. మీరు మాత్రం కామెంట్ లో చెప్పండి నాకు ఎక్కువ రైస్ వచ్చిందా తనకి ఎక్కువ రైస్ వచ్చిందా అని. సరే వాళ్ళే చెప్తారు, మీరే చెప్పండి. మీరే చెప్పండి ఫ్రెండ్స్, వాళ్ళు చెప్తారు. సరే ఫ్రెండ్స్, షబ్బు గివ్ అప్ ఇచ్చేసింది. నెక్స్ట్ ఈ ఫుడ్ ఛాలెంజ్ కూడా నేనే విన్నర్నే. పానీపూరి ఫుడ్ ఛాలెంజ్ లో ఎవరు విన్ అయినారు ఫ్రెండ్స్? నేను మోసం చేస్తున్నాడు. మీకు గమనించారా వీడియోలో ఒక చిన్న మిస్టేక్ వల్ల విన్నర్ అనౌన్స్మెంట్ గాని రాంగ్ వచ్చింది. ఇద్దరికి టై అయింది ఆ గేమ్ లో. యాక్చువల్ గా టై అయింది కానీ విన్ నేనే అని ఈమె గానే ఒప్పుకోండి. అంటే ఈమె గాని మర్చిపోయింది. నేను చూడలే, మర్చిపోయాను. మీరు కానీ ఎవరైనా గమనించి పెడతారనుకున్నాను, పెట్టినారు కానీ అన్ని ఆడియన్స్ అంతా గమనిస్తూనే ఉంటారు, వ్యూవర్స్ అందరూ. ఒక సిస్టర్ పెట్టినారు, సిస్టర్ చెప్పు. నేను అనుకున్నా ఖచ్చితంగా మా సిస్టర్ కి ఎంత మైండ్ ఉందంటే అంత మైండ్ ఉంది. కనుక్కుంది అప్పుడే, వీడియో చూసిన వెంటనే పెట్టింది. ఇద్దరు ఈక్వల్ కదా, టై అయింది కదా, విన్నర్ కాలేదు అని చెప్పి కామెంట్ పెట్టింది. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు మళ్ళీ మరిన్ని వీడియోస్ ఇలాంటి వీడియోస్ కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్, కొద్దిగా ఏమన్నా తప్పుగా ఉన్న వీడియో కొంచెం సరిగా రాకుండా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మీరు ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా బాగా చేస్తాము, ఇంకా బాగా చేయగలము నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు అలాగే ఇంకా ఏమైనా ఫుడ్ ఛాలెంజెస్ కావాలా అనుకుంటే అవి కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఫుడ్ ఛాలెంజెస్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? విన్ అయితా, నెక్స్ట్ ఛాలెంజ్ విన్ అయితాను. ఇప్పుడు ఇది ఫుల్ నాకు రైస్ ఎక్కువ పెట్టింది, దీంట్లో నాకు మోసం జరిగింది. దీంట్లో నాకు మోసం జరిగింది. థ్యాంక్ యూ. ఓకేనా? మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ని ప్లీజ్. కొంచెం వాచ్ అండ్ షబ్బు చిన్న అఫీషియల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.